హైబ్రిడ్ మహానాడు తెలుగు జాతికి ఎన్టీఆర్ పై ఉండేటువంటి జ్ఞాపకాలని గుర్తుల్ని కూడా పూర్తిగా కూడా తుడిచివేసింది. ఎందుకంటే మహానాడు అనేటువంటిది రాజకీయ పార్టీగా ఆవిర్భావం కాకముందు మేము ఎన్టీఆర్ అభిమానులుగా ఆయన జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంలో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ 44వ హైబ్రిడ్ మహానాడు అనేటువంటిది పూర్తిగా ఎన్టీఆర్ యొక్క జ్ఞాపకాలని తెలుగువారి మనసులోంచి తుడిచివేయటం జరిగింది. ఎందుకంటే మహానాడు ఆవిర్భావం అయిన తర్వాత మొదటి మహానాడు మే నెల ఫస్ట్ వీక్లో బిగిన్ అయిందంటే ఆ రోజు ఆ గ్రామాల్లో ఉండేవారు ఎవరెవరు వస్తున్నారు, ఎన్ని బస్సులు పెట్టాలి, ఎన్ని లారీలు పెట్టాలి, స్వచ్ఛందంగా కార్యకర్తలు 100 రూపాయలు కానించి ఇచ్చి బస్సులో బుక్ చేసుకునేవారు. అప్పుడు బస్సులు లారీలే. హైదరాబాద్లో మహానాడు జరుగుతుందంటే అక్కడ ఆదిలాబాద్ నుంచి, ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఆ జనాభా అంతా కూడా ఇప్పుడు మొదటి రోజున 7,20,000 మంది పాల్గొన్నారు, రెండో రోజున 20 లక్షలు పాల్గొన్నారు. ఈ సూపర్ సక్సెస్ అంటున్నారు. ఇది సక్సెస్ కాదు. ఎందుకోసం అంటే ఒక ఏసీ హాల్స్లో కూర్చుని వాళ్ళకి భోజనాలు పెట్టి ఫోన్లో యాప్ల్లో కూడా అప్లోడ్ చూసుకుని ఒక ఫోటో తీసి పెట్టడం సక్సెస్ కాదు.